ఒకప్పుడు పండ్ల తోటలంటే మామిడి, ద్రాక్ష, బత్తాయి, జామ మాత్రమే ఉండేవి. కానీ గత కొంతకాలంగా విదేశీ పండ్లను తెలంగాణ రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చైనాకు మాత్రమే పరిమితం అనుకున్న డ్రాగన్ ఫ్రూట్ను అలవోకగా పండిస్తున్నారు. ప్రారంభ పెట్టుబడి ఎక్కువైనా 20 ఏళ్ల పాటు దిగుబడిని ఇస్తుండడంతో విరివిరిగా సాగు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో విదేశీ పండును పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం. ఆస్ట్రేలియా సీతాఫలం మొక్కలను అభివృద్ధి చేస్తోంది. 3 ఏళ్ల క్రితం పరిశోధనా స్థానంలో నాటిన మొక్కలు ప్రస్తుతం ఫలాలను అందిస్తున్నాయి. మరి ఈ ఆస్ట్రేలియా సీతాఫలం ప్రత్యేకతలేంటి? తెలంగాణలో ఈ పంటకు సానుకూలత ఎంత? రైతులకు కలిగే ప్రయోజనాలు ఏమిటో శాస్త్రవేత్తల మాటల్లోనే తెలుసుకుందాం. సీతాఫలం ఇతర పండ్ల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది తినటానికి చాలా తియ్యగా, రుచికరంగా ఉంటుంది. సీతాఫలంలో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి దీనిని ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. ఎడారి, కరువు ప్రాంతాలు, తేలికపాటి నేలలో తక్కువ నీటితో సాగయ్యే పంట ఇది. చలికాలంలో పండ్ల దిగుబడి వస్తుంది. ఈ మధ్యకాలంలో రైతులు సీతాఫలాన్ని కూడా వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. బాలానగర్ అనే రకాన్ని రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. అయితే ఇందులో గింజ శాతం ఎక్కువగా ఉండటంతో ఈ రకం సీతాఫలాన్ని అభివృద్ధి చేసిన సంగారెడ్డి ఫల పరిశోధన స్థానమే మరో రకాన్ని స్థానికంగా అభివృద్ధి చేస్తోంది. వాణిజ్యపరమైన సాగుకు అనుకూలంగా ఉండే ఆస్ట్రేలియాలో అభివృద్ధి అయిన ఐలాండ్ జెమ్ సీతాఫలాన్ని స్థానికంగా అభివృద్ధి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఆస్ట్రేలియా సీతాఫలం ఒక హైబ్రిడ్ రకం. ఆకులు, మొక్కల ఆకారం పెద్దగా ఉంటుంది. ఈ సీతాఫలం పండు బాలానగర్ సీతాఫలం కంటే అధిక బరువు తూగుతాయి. ఇది చాలా రుచికరమైన పండు. ఈ రకంలో గింజ తక్కువ, గుజ్జు ఎక్కువ, తోలు పలుచుగా ఉంటుంది. చీడపీడలను ఎక్కువగా తట్టుకుంటుంది. కాయ ఆకారం అడ్డదిడ్డంగా ఉండటమే ఇందులో ఉన్న లోపం. సరైన ఆకారంలో రావాలనుకుంటే క్రాస్ పాలినేషన్ చేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. తక్కువ నీటితో సాగయ్యే చీడపీడలను తట్టుకునే ఈ ఆస్ట్రేలియా సీతాఫలం సాగుతో రైతులు మంచి లాభాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు ఆరోగ్యపరంగానూ మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ రకం మొక్కలను రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నా పేరు డాక్టర్ హరికాంత్. నేను ఉద్యాన శాస్త్రవేత్త, ఫల పరిశోధన స్థానం సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము మన హార్టికల్చర్ క్రాప్ మరొక ఉద్యాన పంటల్లో మనము ఎక్కువగా చూస్తున్న పంటల్లో మనకి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వేరే ఎడారి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా మన తక్కువ నీటి శాతంలో పెంచే మొక్కల్లో మరొక మొక్క మనకి సీతాఫలం మొక్క. సో ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే సీతాఫలం అని అంటే మనకి చలి సమయంలో ఎక్కువగా పండు వస్తుందనేది కూడా చాలామందికి తెలుసు. సో చాలామంది కూడా ఈ చలి ప్రాంతాల్లో ఈ సీతాఫలం పండు రావడం, ఆ సమయంలో ఎక్కువగా తినడం, ఇష్టంగా తినడం కూడా చాలామంది చూస్తూ ఉంటాం. సో ఈ సీతాఫలాల మొక్కలు చూసినట్టయితే ఎక్కువగా మనకి మార్కెట్లో లభ్యమవుతున్న సీతాఫలాలు కూడా అన్నీ మనకి అడవి జాతి నుండి ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు కూడా సీతాఫలాన్ని కూడా మనకి వాణిజ్యపరంగా మనము మొక్కల్ని నాటుకోవడం జరుగుతుంది. సో ఈ సీతాఫలం మొక్కల్లో చూసినట్టయితే మనకి తక్కువ నీటి శాతం, అదేవిధంగా తక్కువ చీడపీడలు, మనకి మంచి రుచికరమైన పండు, ఇవన్నీ కూడా మనము గమనించవచ్చు. సో ఈ సీతాఫలంలో చూసినట్టయితే ఎక్కువగా మనకి బాలానగర్ అనే రకం మనం ఎక్కువగా మనం చూడడం జరుగుతుంది. సో ఈ బాలానగర్ అనే రకం కూడా మన ఫల పరిశోధన సంగారెడ్డి నుండి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇది బాలానగర్ అనే ప్రాంతము మనకి మహబూబ్నగర్ దగ్గరలో ఉన్న, షాద్నగర్ దగ్గరలో ఉన్న బాలానగర్ అనే ప్రాంతం నుండి దీన్ని గమనించి దీన్ని ఫల పరిశోధన స్థానం తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇది దాదాపు మనకి అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యాప్తి చెందింది ఈ బాలానగర్ అనే రకం కూడా. సో అదేవిధంగా మనకి చూసినట్టయితే ఈ బాలానగర్ రకం ఎక్కువగా మనం ఇష్టంగా తింటూ ఉంటారు. తక్కువ చీడపీడలు మరియు మంచి రుచి కూడా ఉంటుంది. కానీ దీంట్లో చూసినట్టయితే ఎక్కువగా మనకి గింజలు అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. సో ఇవే కాకుండా మన దగ్గర అంటే ఫల పరిశోధన స్థానం సంగారెడ్డిలో మనము దాదాపు వేరే జన్యు సంపదను కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. అంటే మనం ఏదైతే దీని ఫ్యామిలీ చూసినట్టయితే ఇది అనోనేసియస్ ఫ్యామిలీ. సో ఈ అనోనేసియస్ ఫ్యామిలీ
దాదాపు మనకి ఒక 6 నుండి 7 కమర్షియల్ రకాలు కూడా ఇందులో ఉండడం జరిగింది. అందులో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి అటిమోయా క్రాస్ బాలానగర్, బ్రిటిష్ గునియా, అదేవిధంగా ఐలాండ్ జెమ్ మరియు రెడ్ సీతాఫల్. సో ఇటువంటి రకాలు కూడా మనము ఎక్కువగా మార్కెట్లో కూడా ఈ మధ్య కాలంలో రైతులు ఉత్సాహంగా వచ్చి తీసుకోవడం జరుగుతుంది. సో అందులో మరొక రకం మనం ఈరోజు చర్చించుకునే రకం మన ఐలాండ్ జెమ్. సో ఈ ఐలాండ్ జెమ్ అనే రకం చూసినట్టయితే ఇది ఆస్ట్రేలియా నుండి మనము అభివృద్ధి చేసుకొని తీసుకురావడం జరిగింది. సో ఇది ఆస్ట్రేలియా రకం సీతాఫలం. ఇది అంటే మనకి అనోనేసియస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన రకం. సో ఇందులో చూసినట్టయితే ఈ ఐలాండ్ జెమ్లో మనకి సీతాఫలం మొక్క కంటే ఆకులు కూడా పెద్దగా, మరియు మొక్క చూసినట్టయితే మొక్క యొక్క ఆకారం కూడా మనం మామూలు సీతాఫలంతో కొంచెం పెద్దగా మనం గమనించడం జరుగుతుంది. సో ఈ సీతాఫలంలో ఏదైతే మనకి దాదాపు ఒక మనకి పండు దాదాపు మనకి 300 నుండి 400 గ్రాములు తూగుతుందో, అదేవిధంగా ఈ ఐలాండ్ జెమ్ చూసినట్టయితే మామూలు బాలానగర్ సీతాఫలం కంటే కూడా మనకి అధిక బరువు తూగుతున్న కాయల్ని మనం దీన్ని గమనించవచ్చు. సో ఇందులో పండ్లు చూసినట్టయితే మనకి మంచి రుచికరమైన పండు. గింజ శాతం ఏదైతే మనకి బాలానగర్ అనే రకంలో గింజలు ఎక్కువగా గమనిస్తున్నామో, ఈ ఐలాండ్ జెమ్ అనే రకంలో గింజ శాతం చాలా తక్కువగా మరియు గుజ్జు శాతం మరీ ఎక్కువగా, అదేవిధంగా తోలు అనేది కొంచెం పల్చగా ఉండడం దీన్ని మనం గమనించవచ్చు. సో ఇందులో ఈ చూసినట్టయితే ఇది ఒక హైబ్రిడ్ రకం. ఇది మన ఆస్ట్రేలియాలో అభివృద్ధి చేసిన హైబ్రిడ్ రకం. సో ఈ రకంని ఎక్కువగా చీడపీడలు కూడా మనకి తట్టుకునే శక్తి కూడా ఉంది. సో అదేవిధంగా దీంట్లో చూసినట్టయితే మనకు మనకి నెగిటివ్ చూసినట్టయితే ఏదైతే కాయ ఉంటుందో ఆ కాయ మనకి మిస్ షేప్ అండ్ ఫ్రూట్, అంటే మనకి ఆకారం అనేది బాలానగర్ ఆకారం కాకుండా కొంచెం అడ్డదిడ్డంగా అనే ఆకారంగా మనకు కొంచెం రావడం జరుగుతుంది. దీన్ని కూడా అధిగమించాలి అంటే మనకి సరైన ఆకారంలో రావాలి అనుకుంటే మనము మన తోటలో బాలానగర్ మొక్కల్ని కొన్ని వేసుకొని, అదేవిధంగా ఈ ఐలాండ్ జెమ్ మొక్కల్ని వేసుకున్న తర్వాత ఏదైతే పొప్పొడి అంటే పోలన్ అనేది మనము బాలానగర్ నుంచి కలెక్ట్ చేసుకొని దీనికి క్రాస్ పాలినేషన్ చేసినట్టయితే మనకి షేప్ ఆఫ్ ద ఫ్రూట్ అంటే మంచి షేప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇందులో మరొక గుణం ఏంటంటే ఎక్కువగా మన సీతాఫలాల్లో క్రాస్ పాలినేషన్ అనేది గుణం ఎక్కువగా ఉంది. అంటే వేరియేషన్ ఏదైతే మనకి వివిధ రకాలు మనం చూసినట్టయితే ఉంటుందో క్రాస్ పాలినేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే మనకి ఒకే తోటలో వివిధ పూల నుండి పాలినేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఏదైతే ఈ ఐలాండ్ జెమ్ చూసినట్టయితే ఇది సెల్ఫ్ పాలినేషన్ కూడా తీసుకునే శక్తి ఉంది. అంటే దీనికి తన పూలు తనంతట తానే మనకి పాలినేట్ చేసుకునే శక్తి కూడా ఈ రకంలో ఉంది. సో ఈ రకానికి చాలా అభివృద్ధి చేయొచ్చు. అదేవిధంగా మనం చక్కెర శాతం చూసినట్టయితే ఇందులో దాదాపు 24 నుండి 25% మనకు అధికంగా చక్కెర శాతాన్ని మనము గమనించవచ్చు వేరే రకాలతో పోలిస్తే. సో ఇందులో మనకి గుజ్జు ఎక్కువగా మరియు మనకి ఏదైతే గింజ శాతం తక్కువగా ఉంటుందో దాన్ని గమనించి మనం ఇటువంటి రకాలని వేసుకున్నట్టయితే మంచి లాభాలు కూడా గట్టించవచ్చు. అదేవిధంగా ఈ రకానికి మనకి ఈ మధ్యకాలంలో చూసినట్టయితే కొంతమంది రైతులు ఉత్సాహంగా వచ్చి తీసుకోవడం జరుగుతుంది. సో మిగతా రైతులు కూడా మనకి ఈ రకాన్ని మొక్కల్ని మనము ఫల పరిశోధన స్థానంలో అభివృద్ధి చేసి మేము త్వరలో రైతులకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో చాలామంది ఔత్సాహిక రైతులు కూడా మనకి బాలానగరే కాకుండా ఇటువంటి రకాలని కూడా మనము అభివృద్ధి చేసుకొని ఇటువంటి రకాలు కూడా వేసుకున్నట్టయితే మార్కెట్లో మంచి ఆదాయం కూడా ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మన ఐలాండ్ జెమ్ అనే పండులో చూసినట్టయితే అధిక పోషక విలువల్ని కూడా మనం గమనించవచ్చు. ఈ అధిక పోషక విలువలు చూసినట్టయితే దీంట్లో కార్బోహైడ్రేట్ శాతం దాదాపు 23 నుండి 24 కార్బోహైడ్రేట్ శాతం దీంట్లో మనం పొందుపరుచున్నాయి. అదేవిధంగా ఇందులో మన నీరు శాతం చూసినట్టయితే అధికంగా నీటి శాతం అంటే దాదాపు 70 నుండి 75% నీటి శాతాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇందులో చక్కెర శాతం కూడా చాలా అధికంగా ఉంది. అదేవిధంగా మనకి విటమిన్ సి అదే విటమిన్ ఏ అనే కంటెంట్ కూడా మనకి ఎక్కువగా చూడడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పోషక విలువల పరంగా చూసినట్టయితే మనం మామూలు సీతాఫలంతో కంటే దీంట్లో అధిక పోషక విలువలు కూడా ఎక్కువగా పొందుపరిచి ఉన్నాయి.